తిరగండి. యథార్థంగా జరిగిన సంఘటన నైజీరియా దేశంలో బెన్సన్ హిడోషా అనేటువంటి ఒక గొప్ప దైవ సేవకుడు పుట్టుకతోనే పుట్టుకతోనే బహుభయంకర బలహీనతతో పుట్టాడు. మాట్లాడడం లేదు. అతనికి విలువైనటువంటి వైద్యం అందించడానికి ఇంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా అయిపోతుంటే భర్త చాలా బాధపడి, భర్త చాలా అసహనానికి గురై, ఏమైనా సరే వీడు బ్రతకడు చావడు, ఎలాంటి పెట్టుకుని నేను ఎలాగా బాగుపడాలి, నా డబ్బులన్నీ కూడా నేను సంపాదించినటువంటి డబ్బులన్నీ వీడికి అయిపోతున్నాయి, వీడు చచ్చిన బాగున్ను అని చెప్పి తండ్రి పదే 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 అంటూ ఉంటున్నప్పుడు ఈ తల్లి, కన్న తల్లి, ఇటు భర్తని కాదని లేక బాబును దూకోలేక సతమతమైపోతున్నటువంటి టైము. ఒకరోజు భర్త చెప్పాడు, ఏమైనా సరే నేను సాయంకాలం వచ్చేసరికి వీడి ఇంట్లో ఉండకూడదు, తీసుకెళ్ళి ఎక్కడన్నా పడేసే అన్నప్పుడు ఈ తల్లి భర్తని కాదని లేక, బిడ్డను చంపుకోలేక, గుండె బాధని తట్టుకోలేక సాయంకాలం గుండె ధైర్యం చేసుకుని బాబుకి బట్టలు బాగా చుట్టి ఆ ఇంటి దగ్గర ఉన్నటువంటి చెత్త కుప్పలు ఆ బిడ్డని పడేసి వచ్చింది. ఇంటికి వచ్చింది కానీ కలవరం, భయంకరమైన కలవరం. ఏడుస్తూ ఉంటుంది. ఈలోగా భయంకరమైనటువంటి వర్షం స్టార్ట్ అయింది. ఆ వర్షంలో అసలు మాట్లాడి ఉలుకు పలుకునటువంటి ఆ బాబు ఆ వర్షపు చినుకుల మీద పడగానే గట్టిగా బిగ్గర ఏడడం మొదలుపెట్టాడు. వెంటనే ఈ తల్లి భర్తనైనా వదులుకోవడానికి సిద్ధమని చెప్పేసి ఆ బాబు ఏడుపు విని వెంటనే పరిగెత్తుకుని వెళ్ళిన బాబుని హక్కును చేర్చుకుని తనకు తెలిసిన వాళ్ళ యొక్క బంధువుల ఇంట్లో బాబుని పెంచే ప్రయత్నం చేసింది. ఆ విధంగా రోజులు గడుస్తూ ఉంటున్నాయి. కొంతకాలం అయ్యేసరికి దేవుని యొక్క కృప చేత, దేవుని చేత ఎన్నుకోబడిన వేడగా బెన్సన్ హిడోషాని దేవుడు ఒక ఉన్నతమైన పాత్రగా వాడుకోవడం మొదలుపెట్టాడు. బలహీనుడైనటువంటి యొక్క బెన్సన్ హిడోషాని ఆఫ్రికా దేశం చీకటి ఖండంలో, ఆఫ్రికా ఖండంలో ఒక ఉన్నతమైన సేవకుడిగా ఈ యొక్క బెన్సన్ హిడోషాని దేవుడు వాడుకున్నాడు. ఆయన కోసం రాసేటువంటి పుస్తకాల్లో నేను చాలాసార్లు చెప్పాను, ఎముకల్లో అగ్ని. ఆయన ఎక్కడ వాక్యం ప్రకటిస్తున్నా అనేక మందిలో పరిశుద్ధాత్మ అగ్ని మన్నట్లుగా చూడగలుగుతున్నాం. దయచేసి ఈ రోజున తండ్రి చేత తృణీకరించబడినటువంటి బెన్సన్ హిడోషాని ప్రపంచానికి ఒక ఆశీర్వాదకమైన సేవకుడిగా మార్చాడు దేవాతి దేవుడు. ఈ రోజున ప్రభు సన్నిధికి వచ్చిన నిన్ను నన్ను కూడా దేవుడు ఒక ఉన్నతమైన పాత్రగా వాడుకోవడానికి ఆయన సమర్థుడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా నేను నిలబెట్టడానికి ఆయన సమర్థుడు అనే విషయాన్ని గుర్తెరిగి దేని విషయంలో కృంగిపోవద్దు, దేని విషయంలో ఆధారపడిపోవద్దు. నీవు కలిగి ఉన్నటువంటి నిరాశ నిస్పృహల నుంచి నిరీక్షణ నడిపించే గొప్ప దేవుడు నీకున్నాడనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలని ప్రభు పేడ తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.